పైసా పైసా కూడబెడితేనే రూపాయి అవుతుంది కదండి. అట్లానే మనము చిన్న మొత్తంలో సేవింగ్స్ అనేటివి స్టార్ట్ చేస్తూ ఉన్నామనుకోండి, అంటే తక్కువ అమౌంట్తో మనం సేవింగ్స్ అనేటివి స్టార్ట్ చేస్తూ ఉన్నామనుకోండి, ఏదో ఒక రోజు ఆ చిన్న చిన్న సేవింగ్సే మనకి పెద్ద పెద్ద అవసరాలకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు చేసే చిన్న చిన్న సేవింగ్సే. ముందు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, మనము డబ్బులు ఖర్చు చేసేటప్పుడు రేపటి రోజు గురించి ఆలోచించి డబ్బులు అనేటివి ఖర్చు చేస్తూ ఉండాలి. గొప్పలకు పోయి వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఈ రోజే ఖర్చు చేసామనుకోండి, మనకు అవసరమైనప్పుడు డబ్బులు అనేటివి ఎవరు ఇవ్వరు కదా. డబ్బును ముందు మనము గౌరవిస్తే ఆ డబ్బే మనకు తర్వాత గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అవి కూడాను ఇప్పుడు చాలా మంది ఎక్కువ శాలరీస్ వస్తేనే సేవింగ్స్ చేసుకోవాలి, తక్కువ శాలరీస్ వస్తే సేవింగ్స్ చేసుకోకూడదు అనే ఫీలింగ్లో ఉంటూ ఉంటారు కదండి. అట్లా ఏముండదు. తక్కువ శాలరీ వచ్చే వాళ్ళేమో చిన్న మొత్తంలో సేవింగ్స్ చేసుకుంటూ ఉంటే అవి ఏదో ఒక రోజు పెద్ద అమౌంట్ లాగా అవుతాయి. ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళే కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలుగుతారు అంతే. అంతకుమించి సేవింగ్స్ అనేటివి కంపల్సరీగా తక్కువ శాలరీ వచ్చినా ఎక్కువ శాలరీ వచ్చినా సేవింగ్స్ చేసుకొని ఉంచుకుంటే మనకే ఉపయోగపడుతూ ఉంటాయి కదా. ఇంకిప్పుడు మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. ఇది చిన్న మనీ సేవింగ్ ఐడియా, అంటే తక్కువ అమౌంట్తోనే ఎక్కువ అమౌంట్ లాగా మనం ఎలా దాచుకోవాలి అనేది. ఇప్పుడు ఇదైతే 40 days మనీ సేవింగ్ ఐడియా అండి. ఇప్పుడు డబ్బులు చాలామంది 1 year పాటు రోజు దాచుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. అంటే కేవలం ఒక 40 రోజులు మాత్రం, అంటే 1 yearలో మొత్తం మీద ఒక 40 days అయినా దాచుకోవచ్చు. లేదు అనుకుంటే మంత్కు 20 days చొప్పున ఒక 2 months లోపైన సేవింగ్స్ చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు మనము ఈ 40 రోజుల్ని ఒక 10 రోజులాగా డివైడ్ చేసి అయితే నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నానండి. ఫస్ట్ 10 రోజులు వచ్చేసేసి మనము 100 రూపాయలు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రోజు వచ్చేసి మనము ఒక 100 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి. తర్వాత రోజు వచ్చేసి మనము 110 రూపాయలు సేవ్ చేసుకోవాలి. తర్వాత 120 రూపాయలు, తర్వాత 130 రూపాయలు, తర్వాత 140 రూపాయలు, తర్వాత 150 రూపాయలు. అట్లా మనము ఒక 10 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. అంటే రోజుకి ఒక 10 రూపాయలు చొప్పున పెంచుకుంటూ అట్లా ఒక 190 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటాం. అంటే 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 110, 120, 130, 140, 150, 160 అట్లా 170, 180, 190 ఇట్లా ఒక 190 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటాం ఫస్ట్ 10 రోజులు. తర్వాత 10 రోజులు మనం ఏం చేయాలంటే 200 రూపాయల నుంచి స్టార్ట్ చేయాలండి. 200 రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఇక్కడేమో మనము 20 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ రోజు 200 రూపాయలు, తర్వాత రోజు 220 రూపాయలు, తర్వాత రోజు 240 రూపాయలు, తర్వాత రోజు 260 రూపాయలు, తర్వాత 280 రూపాయలు, తర్వాత 300, తర్వాత 320 రూపాయలు, 340 రూపాయలు, 360 రూపాయలు, 380 రూపాయలు. ఇక్కడికి వచ్చేపాటికి మనము 400 నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఈ 10 రోజులు కూడా మనము ఫస్ట్ 400 రూపాయల నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత మనము 400 ఇక్కడ వచ్చేసి 40 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. 440, 480, తర్వాత 500. నాలుగో రోజు వచ్చేసి మనము 520 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. తర్వాత 5వ రోజు వచ్చేసి 560 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. తర్వాత 6వ రోజు వచ్చేసి ఇక్కడ 600 రూపాయలండి. తర్వాత 7వ రోజు వచ్చేసి 640 రూపాయలు, 8వ రోజు వచ్చేసి 680 రూపాయలు, 9వ రోజు వచ్చేసి 720 రూపాయలు, 10వ రోజు వచ్చేసి 760 రూపాయలు. ఇట్లయితే మనము సేవ్ చేసుకుంటాము ఈ 10 రోజులు. తర్వాత 10 రోజులు వచ్చేసేసి మనము ఇక్కడ 760 కదా, ఇక్కడ 800 నుంచి స్టార్ట్ చేయాలండి. తర్వాత 10 రోజులు మనము 800 నుంచి స్టార్ట్ చేసి 60 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ రోజు 800, తర్వాత రోజు 860 రూపాయలు, తర్వాత రోజు అంటే 3వ రోజు మనము 60 రూపాయలు చొప్పున పెంచుకోమని చెప్పాను కదా, 920 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత 4వ రోజు వచ్చేసి 980 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత 5వ రోజు వచ్చేసి 1,140 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత 6వ రోజు వచ్చేసి 1,110 రూపాయలండి. నేను ఇక్కడ ఇందాక 1180 అని వేసానంటే 40 రూపాయలు చొప్పున అనుకుని అన్నట్లుగా వేశాను. ఇక్కడ 1100 రూపాయలండి. 6వ రోజు వచ్చేసి 1100 రూపాయలు. తర్వాత 7వ రోజు వచ్చేసేసి మనం 60 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నాం కాబట్టి 1160 రూపాయలు. తర్వాత 8వ రోజు వచ్చేసేసి 1220 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి 8వ రోజు. 9వ రోజు వచ్చేసేసి మనము 9వ రోజు వచ్చేసి 1340. తర్వాత 10వ రోజు వచ్చేసి 1400 రూపాయలండి.
అంటే దగ్గర 1500 రూపాయలు లోపు, అంటే 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 1500 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటాం మనము. అంటే 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 14 అయితే సేవ్ చేసుకుంటాము. అంటే 10 రోజులకు డివైడ్ చేసుకొని మీకు 1 ఇయర్ మొత్తం మీద కలిపి ఇట్లా ఒక 40 రోజులు ఇట్లా ఈ పద్ధతిలో సేవింగ్స్ అనేటివి చేసుకున్నాను. అంటే ఇట్లానే ఇప్పుడు నేను ఇక్కడ మీకు రాసి చూపించిన పద్ధతిని ఒక బుక్లో అయితే రాసుకోండి. ఒక బుక్లో రాసుకొని ఇప్పుడు ఒకటో రోజు మనము 100 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, టిక్ కొట్టేసేసుకోండి. తర్వాత రెండో రోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇట్లా 110 రూపాయలు దాచుకున్నప్పుడు ఇట్లా టిక్, అట్లా మనము ఏ రోజు ఎంత అమౌంట్ అయితే దాచుకుంటామో అంత అమౌంట్ చొప్పున ఇట్లా మనము టిక్ కొట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం ఎంత అమౌంట్ దాచుకున్నాం అనేది మనకు, అదే ఎన్ని రోజులు దాచుకున్నాం అనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. అట్లా అయితే సేవింగ్స్ అనేవి చేసుకోవాలంటే ముందు ఒక బుక్ పేపర్ మీద కానీ ఒక బుక్లో కానీ ఇట్లా మనము ఈ ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలని చెప్పేసి రాసుకోవాలి. ఇప్పుడు చాలామంది మనీ సేవింగ్ బాక్సెస్ అని చెప్పేసి కొంటూ ఉన్నారు కదా, ఆ బాక్స్ మీదే వస్తుంది 100 రూపీస్, అట్లా 200 రూపీస్ నోట్స్ 2 వేయాలి, 100 రూపీస్ నోట్స్ 10 వేయాలి, అట్లా రాసి చూపిస్తున్నారు కదా మనీ సేవింగ్ బాక్స్. అట్లానే మనము ఆ బాక్స్ కొనే కన్నా ఇంట్లోనే ఏదో ఒక స్టీల్ బాక్స్, ప్లాస్టిక్ బాక్స్, మన ఇంట్లో వంటగదిలో బాక్సెస్ అనేటివి ఉంటూ ఉంటాయి కదా, ఆ బాక్సెస్లోనే మనం చక్కగా ఇట్లా డబ్బులు సేవ్ చేసుకోవాలి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ డబ్బులు అనేటివి 1 ఇయర్ అయిపోయేదాకా తీయకూడదు. అంటే 1 ఇయర్ దాచుకోవాలనుకుంటున్న వాళ్ళైతే 1 ఇయర్ అయిపోయేదాకా తీయకూడదు. 1 ఇయర్ మొత్తం మీద మనకు 365 రోజులు ఉంటాయి కదా, ఈ 365 రోజుల్లో మనం కేవలం ఒక 40 రోజులు మాత్రమే ఇట్లా ఈ పద్ధతిలో డబ్బులు అనేటివి సేవ్ చేసుకుంటామండి. కొంతమంది కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటూ ఉంటాయి కదా, అంటే ఎక్కువ శాలరీస్ వచ్చేవాళ్ళు ఒక 3 మంత్స్లో ఈ మనీ సేవింగ్ ఐడియా కంప్లీట్ చేయగలుగుతారు. కొంతమంది ఒక 4 మంత్స్లోనే కంప్లీట్ చేయగలుగుతారు. అట్లా ఎవరి వీలుని బట్టి వాళ్ళు చక్కగా ఇట్లా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ మనం ఇప్పుడు చేసిన చిన్న సేవింగ్స్ తర్వాత మనకి ఏదో ఒక దానికి ఉపయోగపడుతూ ఉంటాయి కదా. డబ్బు విషయంలో అయితే అయిన వాళ్ళు బయట వాళ్ళు అనే భేదం అయితే ఏమి ఉండదండి. డబ్బు దగ్గర నువ్వు అయిన వాళ్ళని డబ్బులు అడిగినా ఇవ్వరు, బయట వాళ్ళని డబ్బులు అడిగినా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా ఊరినే అయితే ఇప్పుడు రోజుల్లో ఎవరు ఏమి ఇవ్వట్లేదు కదా. ఇంక ఇప్పుడు మొత్తం ఎంత అమౌంట్ అయితే అవుతుంది అనేది కూడా నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను క్లియర్గా. ఫస్ట్ 10 రోజులు 1650 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఇట్లా ఫస్ట్ 10 రోజులు మనము 1650 రూపాయలు. ఇప్పుడు ఇది 1 ఇయర్లో ఒక 365 రోజులు ఉంటాయి కదా, 365 రోజులు 40 రోజులు సేవ్ చేసుకోండి అని చెప్పాను కదా. అట్లా కాకపోయినా కానీ నెలకు ఒకసారి అయినప్పుడు, నెలలో మనకు 30 రోజులు ఉంటాయి కదా, నెలకు ఒకసారి అయినా ఇప్పుడు ఇట్లా ఒక 10 రోజులు ఇట్లా సేవ్ చేసుకున్నారని కూడా 1650 రూపాయలు అవుతాయి కదా. రోజువారీ సంపాదన వచ్చేవాళ్ళు ఇట్లా రోజుకి ఇంత అమౌంట్ చొప్పున 30 రోజులు ఉన్న నెలలో ఒక 10 రోజులు ఇట్లా సేవ్ చేసుకోండి, చక్కగా 1650 రూపాయలు అయితే అవుతాయి. మంత్లీ మరి శాలరీస్ వచ్చేవాళ్ళు అయితే చక్కగా ఫస్ట్ నెల వచ్చేసి 1650 రూపాయలు అట్లా సేవ్ చేసుకోండి. చక్కగా మనము ఇప్పుడు మనకి ఓపిక ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలము, ఓపిక తగ్గిన తర్వాత పని చేయలేము అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు కదా. అట్లానే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. మనం సంపాదించేటప్పుడే డబ్బులు సేవింగ్స్ చేసుకోవాలి. సంపాదన మంచిగా లేనప్పుడు సేవింగ్స్ ఏం చేసుకోలేము కదా. ఇప్పటి నుంచే సంపాదించే రోజుల్లో నుంచే సేవింగ్స్ అనేటివి చేసుకుంటే తర్వాత మనం సంపాదించలేని రోజుల్లో కూడాను ఇప్పుడు సేవ్ చేసుకున్న డబ్బులతో లైఫ్ అనేది చక్కగా లీడ్ చేయొచ్చు హ్యాపీగా. ఇక్కడ వచ్చేసేసి మనం ఈ 10 రోజులు వచ్చేసి మనము 2900 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఇట్లా సేవ్ చేసుకుంటే 20 రూపాయల చొప్పున పెంచుకుంటూ స్టార్టింగ్ 200 రూపాయలు స్టార్ట్ చేసి 20 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే ఈ 10 రోజులకు కలిపి 2900 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. తర్వాత 10 రోజులు నేను మీకు చెప్పాను కదా, నెలల వారీగా అయినా ఇట్లా 10 రోజులకు డివైడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే 1 ఇయర్కి ఒకసారి అయినా ఇట్లా ఒక 40 రోజుల్లాగా ఒక బుక్లో రాసుకొని మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉన్న రోజు ఉన్నట్లుగా ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. 1 ఇయర్కి అయినా కానీ సేవ్ చేసుకోవచ్చు. లేదంటే 6 మంత్స్ టైం లిమిట్ పెట్టుకొని 6 మంత్స్లో ఒక 40 డేస్ ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. ఎవరు స్తోమతకు తగినట్లు వాళ్ళు సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి. ఈ పద్ధతి యూజ్ చేసుకొని ఈ పద్ధతిలో అయితే 40 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా. అంటే స్టార్టింగ్ 400 రూపాయలు స్టార్ట్ చేసి 40 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఈ 10 రోజులు. ఇట్లా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి 5800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇట్లా ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఈ 10 రోజులు ఇట్లా సేవ్ చేసుకుంటే 5800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసేసి మనము 800 రూపాయలు స్టార్ట్ చేసి 60 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఇట్లా సేవ్ చేసుకున్నారనుకోండి ఈ 10 రోజులకి కలిపి 10,880 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఈ పద్ధతిలో అయితే 10,880 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా కనుక సేవ్ చేసుకున్నారంటే 800 రూపాయలు స్టార్ట్ చేసి 60 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి.
ఇంకా ఇప్పుడు మొత్తం కలిపి ఈ 40 రోజులకు కలిపి మనము ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటాం అనేది రాసి చూపిస్తాను. అంటే ఫస్ట్ 10 రోజులు, తర్వాత 10 రోజులు, తర్వాత 10 రోజులు, అట్లా తర్వాత 10 రోజులు, ఇట్లా మొత్తం 40 రోజులు కదా. ఈ 40 రోజులకి మనం అంటే 365 రోజుల్లో ఒక 45 రోజులను సేవ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అంటే 1 ఇయర్కి 12 నెలలు ఉంటాయి కదా. ఈ 12 నెలల్లో ప్రతి నెల కూడాను ఇట్లా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా ఒక 4 నెలలు ఇట్లా, ఇంకొక 4 నెలలు మళ్ళీ సేమ్ ఇట్లానే, అట్లా ఇంకొక 4 నెలలు ఇట్లానే ఇట్లా సేవ్ చేసుకుంటే ఈ 12 నెలలకు కలిపి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను. ఇంక ఇప్పుడు ఫస్ట్ 10 రోజులు మనము 1650 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. తర్వాత 10 రోజులు మనము 2900 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. తర్వాత 10 రోజులు మనము 5800 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. తర్వాత 10 రోజులు మనము 10,880 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. మొత్తం కలిపి మనము ఒక 40 రోజులకి అంటే 1 ఇయర్లో 45 రోజులైనా పర్లేదు, మీ ఇష్టము. మొత్తం తగినట్టు 6 మంత్స్కి ఒకసారి అయినా ఇట్లా సేవ్ చేసుకోండి. 6 మంత్స్లో ఒక 40 రోజులు ఇట్లా సేవ్ చేసుకోండి. 21,230 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇట్లా కనుక సేవ్ చేసుకుంటే. అది నేను మీకు చెప్పాను కదా, 1 ఇయర్కి ఒక్కసారి అంటే 1 ఇయర్లో ఒక్కసారి అంటే ఇట్లా 40 రోజులు 1 ఇయర్ మొత్తం మీద కలిపి ఒక 40 రోజులు మాత్రమే సేవ్ చేసుకోగలిగారు అనుకోండి, 21,230 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారు. ఇట్లా కాకుండా మనము ఈ 40 రోజులని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి అంటే ఈ 365 రోజులని మనము అంటే ఒక 6 మంత్స్కి వేసుకోండి. ఒక 6 మంత్స్లో మనము ఒక 40 డేస్, ఇంకో 6 మంత్స్లో ఒక 40 డేస్ ఇట్లా సేవ్ చేసుకున్నారనుకోండి, 21,230 రూపాయలు ప్లస్ 21,230 రూపాయలు మొత్తం కలిపి 42,460 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇట్లా అయితే మనము అంటే ఒక 1 ఇయర్ మాత్రమే సేవ్ చేసుకోగలిగారు అంటే 1 ఇయర్ 40 రోజులు మాత్రమే సేవ్ చేసుకోగలిగారు అనుకోండి, 21,230 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే 1 ఇయర్లో 2 టైమ్స్ సేవ్ చేశారనుకోండి, అంటే ఒక 1 ఇయర్లో ఒక 80 డేస్ ఒక 80 రోజులు సేవ్ చేశారనుకోండి, అంటే ఒక 80 రోజులు సేవ్ చేశారనుకోండి, ఒక 40 రోజులు ఇట్లా, ఇంకొక 40 రోజులు ఇట్లా, మొత్తం 365 రోజుల్లో ఒక 80 రోజులు ఇట్లా సేవ్ చేసుకున్నారనుకోండి, డబ్బులు 42,460 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇంకా నేను మీకు నెలల వారీగా అని చెప్పాను కదా, ఫస్ట్ ఒక 4 నెలలు, ఇప్పుడు మనకి మొత్తం 12 నెలలు ఉంటాయి కదా, వీటిని 4 నెలలుగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 4 నెలలు 21,230 రూపాయలు, తర్వాత 4 నెలలు 21,230 రూపాయలు, తర్వాత 4 నెలలు 21,230 రూపాయలు మొత్తం కలిపి మనము అంటే ఒక 4 నెలలు ఇట్లానే ప్లస్ ఇంకొక 4 నెలలు ఇట్లానే ఇంకొక 4 నెలలు ఇట్లానే మొత్తం కలిపి 12 నెలలు కదా. ఈ 12 నెలలని ఫస్ట్ ఒక 4 నెలలు అంటే ఒక నెలలో ఇట్లా ఈ పద్ధతిలో, ఇంకొక నెలలో ఈ పద్ధతిలో, ఇంకో నెలలో ఈ పద్ధతిలో, ఇంకొక నెలలో ఈ పద్ధతిలో, ఇట్లా ఒక 4 నెలలు సేవ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక 4 నెలలు కూడా ఇట్లా ఈ పద్ధతుల్లో సేవ్ చేసుకోండి డబ్బులు. ఇట్లా సేవ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, 63,690 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. 1 ఇయర్కి నెలకి ఒక 10 రోజులు చొప్పున ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే 1 ఇయర్కి 63,690 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 1 ఇయర్లో కూడా ఇప్పుడు నెలల వారీగా కూడా రోజు సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెల మొత్తం మీద ఒకేసారి ఇంత అమౌంట్ చొప్పున సేవ్ చేసుకోవచ్చు. లేదు ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించే వాళ్ళు ఒక 10 రోజులు, నెలలో 30 రోజుల్లో ఒక 10 రోజులు మాత్రమే ఇట్లా ఈ పద్ధతిలో సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా సేవింగ్స్ అనేటివి చిన్న చిన్న సేవింగ్సే కదండి ఇవి. అంటే ఎక్కువ శాలరీ ఇప్పుడు 30,000 రూపాయలు, 20,000 రూపాయలు, 40,000 రూపాయల లోపు శాలరీ వచ్చే వాళ్ళకి ఇవేం పెద్ద ఎక్కువ సేవింగ్స్ అయితే ఏం కాదండి. అంటే 1 ఇయర్కి ఒకసారి ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. ఒక 50,000 రూపాయలు, 40,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళైతే 6 మంత్స్కి ఒకసారి సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా 50,000 కంటే ఎక్కువ వచ్చే వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడ ప్రతి నెల కూడాను ఇట్లా సేవ్ చేసుకుంటే 63,690 రూపాయలు అయితే అవుతాయి చక్కగా. ఇదిగోండి ఇక్కడ ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే 63,690 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇట్లానే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 1,27,380 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లానే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 1,91,070 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇట్లానే ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 2,54,760 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అలానే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 3,18,450 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇట్లా 1 ఇయర్కి ఇప్పుడు నేను మీకు నెలల వారీగా ఇక్కడ చెప్పాను కదా, 4 నెలలకు డివైడ్ చేసుకొని ప్రతి 4 నెలలు కూడా ఇట్లా సేవ్ చేసుకుంటూ ఇట్లా ఒక 5 ఇయర్స్ దాకా సేవ్ చేసుకుంటే 3,18,450 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. అండ్ డబ్బులు మనము ఎట్లా ఖర్చులు చేస్తే సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు, అంటే మన ఇంటి ఖర్చులు వేటిలో ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.